పరిపాలన ఎట్లా అనిపిస్తుంది? 15 ఏళ్ళు అయితే గవర్నమెంట్ వచ్చి కాంగ్రెస్ గవర్నమెంట్ ఎట్లా అనిపిస్తుంది? ఇప్పటికైతే బేటా ఇప్పటికి చాలా బాగుంది బేటా. ఎందుకంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి అన్న కాంగ్రెస్ ఎట్లొస్తుందో అనుకున్నాము. దేవుని దయతోటి బీఆర్ఎస్ నుంచి యాష్టపడి అందరూ కాంగ్రెస్ వచ్చింది. ఇప్పటికైతే మంచిగానే ఉన్నది. అప్పుడైతే 25 లక్షలు తీర్పనికే 3-4 సంవత్సరాలు అయింది. ఇప్పుడు ఈ అన్న వచ్చిన తర్వాత మొన్ననైతే లక్ష రూపాయలు తీర్పినాయి. మావి కూడా ఉండే 60 లక్షలు 80 వేల దాకా మావి కూడా తీర్పినాయి. 80 వేల దాకా బేట. అయితే ఇప్పుడు మళ్ళీ అన్న మొన్న ఏం చేసిండు, కాంగ్రెస్ వచ్చిన తర్వాత 2 లక్షలు తీర్పిండు. ఇప్పుడు అందరు ఏమంటుండ్రు, ఇంకా మాకేమి ఇయ్యలే బేట అంటే, బేట ఒక ఇంట్లో పెళ్లి చేసుకుంటే 1-2 నెలల నుంచి అమ్మ పిల్లగాని పెళ్లి వస్తుంది, పిల్ల పెళ్లి వస్తుంది అని మనం ఎంత అడావుడి చేసి అన్ని సమర్పించుకుంటాం బేట. మళ్ళీ ఇప్పుడైతే ఆయన కేటీఆర్ ఇంత అప్పు చేసిపోయిండు, ఈ అన్న ఇంత బాకీ నేర్పుతున్నాడు, ఇచ్చేటి ఇస్తాడు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు మాకు నేను అడిగినా కదా బేట, నేను కాంగ్రెసే నానా, నేను అందరికి మాట్లాడుతున్నా. ఎందుకంటే నేను కాంగ్రెస్ అయినా నేను ఇంటింటికి తిరిగినా బేట. 0 బ్యాలెన్స్ వస్తుంది కరెంటుది. మళ్ళా 500 గ్యాస్ సిలిండర్ కు మాఫ్ అయినాయి. మళ్ళా కొంతమందికి ఏమో అవి పైసలు పడుతున్నాయి బేట, అవి 250 అని లేదా, అవి కూడా పడుతున్నాయి. మళ్ళా ఫ్రీ అయింది, అన్ని ఫ్రీగానే. ఇప్పుడు 6 పథకాలు అమలైనాయి. ఫ్రీ అంటే గ్యాస్ సబ్సిడీ వస్తలేదట, ప్లస్ రైతులకు కూడా కొందరికి 2 లక్షల వరకు చాలా మంది కాలేదని చెప్తున్నారు. లే బేట, అయినాయి బేట. ఎవరికొకరికి కావాలని వీళ్ళు ఏం చేస్తుండ్రు, ఉసిగొల్పి బీఆర్ఎస్ వాళ్ళు ఉసిగొల్పి వాళ్ళకు మింగుడు పడతలేదు. కాంగ్రెస్ ఇంత మంచి పనులు చేస్తుందని వాళ్ళకు నేర్పించి ఇప్పుడు బస్సులలో కూడా కొట్లాటాలు ఎట్లయితున్నాయి అంటున్నావు. బీఆర్ఎస్ వాళ్ళే లేడీస్ కు పైసలు ఇచ్చి పంపిస్తున్నట, మీరు కొట్లాడుండ్రి బస్సులల్లో అని. లేకుంటే బస్సులకు అంత విపరీతంగా ఎవరన్నా గలీజ్ గా కొట్లాడుకుంటారు బేట. ఎవరు జుట్లు పట్టుకోరు కదా బేట. లేడీస్ అన్నప్పుడు భయభక్తి తోటి ఉంటారు కదా బేట. నాన్న ఇదంతా అన్యాయం. నేనైతే బస్సులలో కూడా ఎక్కి చూస్తున్నా కదా. కాకపోతే బస్సులో ఫుల్ ఉంటున్నారు కానీ కొట్లాడుకుంటలేరు. ఏ బస్సులో కొట్లాడుకున్నది నేను చూడలే. వీళ్ళు కావాలని ఇదంతా బీఆర్ఎస్ వాళ్ళు వాళ్ళకు మింగుడు పడక మందిని పంపిస్తున్నారు. మీరు పోయి కొట్లాడండి, ఎక్కువ తక్కువ వాళ్ళకి పైసలు ఇచ్చి పంపిస్తారు. వాళ్ళకి అలవాటే ఉంది. ఎందుకంటే ఓటుకు ఇన్ని పైసలు తీసుకున్నారు. ఇప్పుడైతే కాంగ్రెస్ ఎందుకు ఇంకా 20 సంవత్సరాలు కాంగ్రెసే ఉండగలదని వాళ్ళు ఎట్లనన్నా చేసి మధ్యంతరం దించాలని చూస్తున్నారు కానీ దిగరు బేట. చాలా మంచిగా చేస్తుంది. అప్పటి పరిపాలనకి ఇప్పటి పరిపాలనకు మంచిగా ఉంది. నేను అన్నని ఏం అడుగుతున్నా, రేవంత్ రెడ్డి అన్నను, అన్న మీకు దండం పెట్టి చెప్తున్నా నేను. ఎందుకంటే నేను 40 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ లోనే ఉన్నానన్న, మీకు దండం పెడుతున్నా. ఇప్పుడు ఉద్యోగకారులకు మళ్ళీ ఎవరైతే అప్పుడు నిరాహార దీక్ష చేసి అప్పుడు బలిదానం చేసుకున్నారో వాళ్ళ కుటుంబాలకు వాళ్ళను పిలిచి వాళ్ళను ఎట్లనన్నా చేసి వాళ్ళకి ఇంటికి ఒక ఉద్యోగం ఇవ్వండి అన్న, వాళ్ళకు పొలాలు ఇవ్వండి అన్న, వాళ్ళకు ఇండ్లు కట్టి ఇవ్వండి అన్న. వాళ్ళని చూసుకోండి. మా ముందే కాలిపోయిండ్రు బేట పిల్లలు ట్యాంక్ బండ్ దగ్గర. మేము వచ్చినాం కదా, నాకు తెలంగాణ అంటే పిచ్చి బాగా. మా నాయన నీలం సంజయ్ రెడ్డి సోపతుండే అప్పుడు. మళ్ళీ ఈయన వెంకటస్వామి మామ మా నాయన లీడర్ ఉండే, ఇంట్లో అస్బెస్టాస్ ఉంది కదా, అందులో యూనియన్ లీడర్ ఉండే. కే బుచ్చయ్య అంటే లీడర్ బుచ్చయ్య అని పిలుస్తుంది వాళ్ళ బిడ్డను నేను. నాకు కాంగ్రెస్ ఇష్టం ఉండి ఎట్లనన్నా తెలంగాణ వస్తే మన కాంగ్రెస్ వస్తుంది. ఇంద్రం ఇస్తేనే కదా బేట తెలంగాణ వస్తుందని. ఇంద్రం ఇస్తే ఈమె ఇస్తే బాగుండు సోనియా గాంధీ అని. ఆమె ఇచ్చినప్పుడు మంచిగా ఉంటాం, మనం మంచిగా బతాం, మన పిల్లలు మంచిగా బతారని మేము వచ్చినాం. బుల్లెట్లు పోయినాయి కిందికేని, ఎంతో మంది చనిపోయిండ్రు. అన్నా మీకు దండం పెడతామన్న, వాళ్ళకి పొలాలు ఇవ్వండి, వాళ్ళకి ఇండ్లు ఇవ్వండి, వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వండి. ఇప్పుడు ఇంతమంది ఉద్యమకారులు ఉన్నారు, వాళ్ళకి ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తే మళ్ళీ అన్న వస్తాడు. ఇప్పుడు ఈ పరిపాలన చాలా బాగుంది బేట. నేను చెప్తున్నా. చెప్తున్నా ఈ ప్రభుత్వం నుంచి ఉద్యమకాలం కావచ్చు, ఉద్యమకాల కుటుంబాలను కావచ్చు పట్టించుకోవట్లేదు. గత ప్రభుత్వం ఉద్యమకాలందరికీ ఏదో చేద్దామనే లోపే ప్రభుత్వాన్ని తీసేసింది ప్రజలు అని చెప్పి కేసీఆర్ కావచ్చు అందులో ఉన్న బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు చెప్తా ఉన్నారు. వాళ్ళ బేట టీఆర్ ఇక నేను చెప్పానా బేట, మీరు ఏం అనుకోనంటే నేను చెప్తా బేట, నాకు చాలా కోపం ఉంది. టీఆర్ఎస్ వాళ్ళు దొంగలు అంతా మంచిగా దీని వచ్చి నిరాహార దీక్ష చేసిండు. వాడు లగ్లపాటి వట్టిగా వచ్చి పడుకోలే మంచం మీద. అరే వీడు ఎందుకు పడుకుంటున్నాడు, తెలంగాణ రానియడేమో అని మేమైతే కోపం వచ్చింది. వీడు అరే పాపము కేసీఆర్ చచ్చిపోయేటట్టున్నాడు అని అంత దొంగ నాటకాలు చేసి ఏదో తాగితే 3 నెలల దాకా అన్నం తినరట. అది నెల దాకా అన్నం తినకున్నా సరేనట, అది తాగొచ్చి వండుకుంటుండేనట. అది ఏంటి నిరాహార దీక్ష చేసిండట. అది నిజంగానే ఇప్పుడు బెట ఇప్పుడు 20-30 ఏళ్ల నుంచి రాజకీయంలో చేసినోనికి ఒక బండి లేదు.
మా దగ్గర వాడు వార్డ్ నెంబర్ గెలవంగానే అయిపోయి కారు కొంటున్నాడు, ఇల్లు కడుతున్నాడు, భూమి కొంటున్నాడు, కోట్లు దోసుకున్నారు బేట. మా భూమి కూడా దోసుకున్నారు. ఏడ పోయినా గానీ ఇప్పుడు అడవిలకి ఎందుకు వస్తున్నాయి? కోతులు వస్తున్నాయి, పాములు వస్తున్నాయి, అన్ని వస్తున్నాయి ఇళ్లకు. ఎందుకు వస్తున్నాయి? వీడు అడవంతా అమ్మేసుకున్నాడు. మొత్తం ఎక్కడంటే అక్కడ కబ్జాలు పెట్టుకున్నారు. ఇప్పుడు ఇండ్లు అన్న గులగొడుతున్నాడు అని అంటున్నారు. వాళ్ళకి పర్మిషన్ ఎవరు ఇచ్చిండ్రు? టిఆర్ఎస్ ఇచ్చింది, పైసలు తీసుకొని ఇచ్చింది వాళ్ళకు. ఇప్పుడు 12-20 అంతస్తులు కట్టుడు అవసరమా? దానికి పర్మిషన్ ఎవరు ఇచ్చిండ్రు? నువ్వు అదే గోర్ గరీబ్ కి ఇచ్చేయనుంటివి. టిఆర్ఎస్ అంత బద్మాషాలు ఎవ్వరు లేరు బెట. నువ్వు ఏమన్నాను? చాలా ఇది లంగల. ఒక్కల కన్నా దళిత బంధు రాలే. ఒక్కల కన్నా 20-50 వేలు ఈ మాఫ్గాలే బెట. వాళ్ళు పెద్దగా మైక్ దొరికితే చాలు ఓ కాంగ్రెస్ ను గడిగి పడేస్తున్నారు. ఖబర్దార్, కాంగ్రెస్ ను ఒక్క మాట అనేట అవసరమే లేదు. ఇందిరమ్మ అసంటిది అప్పుడు పరిపాలన ఇచ్చింది బేటా. ఇప్పుడు టిఆర్ఎస్ ఉంటే ఇంతమంది నిలబెట్టనిస్తుండే నాయుడా. నిలబడ్డందుకు కూడా మన దగ్గర పైసలు వసూలు చేస్తుండ్రు తెలుసా. ఎవరికి చిన్న మీటింగ్ పెట్టినా గానీ అమ్మ చిన్న మీటింగ్, నేను కాంగ్రెస్ లోనే ఉండి చూసినా కదా బేటా. నేను 10 ఏళ్ల దాకా నేను ఎండవ్వాలే, నేను ఇట్లా చేతులు కట్టుకొని నిలబడి చూసినా కదా. ఇగో ఓమ్మ నీకు 200 ఇస్తాము, 300 ఇస్తాము. ఇగో నువ్వు జరగిడ మీటింగ్ ఉన్నదిరా టిఆర్ఎస్ వాళ్ళది. 100 మంది నేర్చుకొని పోవాలా పైసలు ఇచ్చి. కానీ వాళ్ళు ఈ మా పబ్లిక్ కు తెలియదు. పబ్లిక్ ఇప్పటికైనా గానీ ఓటుకు అమ్ముడు పోవద్దు, చేసేటోనికే వేయాలా. మళ్ళా టిఆర్ఎస్ వస్తుంది కాలు పెడదామని సచ్చిన టిఆర్ఎస్ కి వేసిండ్రు అనుకో, మన పిల్లలు మునిగినట్టే. వాళ్ళంతా ఇది ఏది లేదు. అన్ని చిన్న ఇస్తాన్నాడు. ఎవరో ఒక్కళ్ళకు ఉద్యోగం రాలే బేట. అంతెందుకు బేట, నేను కూడా టిఆర్ఎస్ ఎట్లుంటా, నేను మధ్యనే తిరిగిన. టిఆర్ఎస్ వచ్చినాక కూడా అందులో పోయి చూసినా కదా. ఒక్కళ్ళ కన్నా లేడీస్ కి లేనే లేదు పదవులు. అలా బిడ్డకే ఇచ్చిండ్రు పదవి. ఎవరికన్నా ఇచ్చిండ్రా? ఇంకా ఆమె కవిత మాట్లాడుతుంది, ఏం ముఖం పెట్టుకొని మాట్లాడుతుంది బేట. అంత క్యాంప్ లో దిగిపోయింది. ఇంకా మా వాళ్ళే అంటది. అసలు ఆమె రావద్దు అట్లా. ఎందుకంటే కాంగ్రెస్ బీసీలకు, మేమందరం బీసీలకు సహాయంగా ఉన్నాం, న్యాయం జరిగింది, మేము వచ్చి అసలు బీసీలకు అన్యాయం జరుగుతుంది, పార్లమెంట్ లో కావచ్చు, అసెంబ్లీలో కావచ్చు తగిన వాటా ఇవ్వట్లేదు అని చెప్పేసి కవిత ముందుకు వస్తుందని కవిత వచ్చింది బేట. అప్పుడు వర్షాలు పడ్డాయి, బండ్లు కొట్టుకపోయిండ్రు, మంది కొట్టుకపోయిండ్రు, పిల్లలు కొట్టుకపోయిండ్రు, చనిపోయిండ్రు. ఇదే ఏడ బాచిపల్లిలో బేట రోడ్లు మంచిగా లేక పిల్లగాన్ని స్కూల్ కు తీసుకొని పోతుండ్రు. పిల్లను పాపం గుంతబడి పిల్ల స్పాట్ లో చనిపోయింది. ఒక్కళ్ళన్నా టిఆర్ఎస్ పోలేరు, చూడలేరు. ఒక్క అధికారి అన్న పోయి చూడలే. మందిని రేప్ చేసేసిండ్రు పిల్లలను. ఫామ్ హౌస్ లకేం వచ్చిండ్రా, రేప్ చేసిన వాళ్ళని ఇచ్చిండ్రా. ఇప్పుడేమో వాళ్ళకు మంచిగా లే, బిఎస్సీలకు మంచిగా లే, బీజేపీలకు ఆలీలకు వీళ్ళకి తొత్తులు వలుకుంటా. అసలు ఎస్సీలకు వీళ్ళు ఏమన్నా చేసిండ్రా, బీసీలకు ఏమన్నా చేసిండ్రా? ఎవరికి ఏం చేయలే బేట. వీళ్ళంతా కుటుంబం పాలన, అలంతా పైసా సంపాదించుకోనికే. మా పక్కకున్నది అది కూడా ఆయనదే గార్డెన్. ఎవరిది? కేసీఆర్ దే గార్డెన్. మా పక్కకున్నది ప్రజయ్ పక్కకున్నది, మా పక్కకున్నది ఆయనదే. నేను చెప్తున్నా కదా, వాళ్ళ పాలననే మంచిగా లేదు. టిఆర్ఎస్ వాళ్ళు అంటే ఊరికొస్తున్నాడు ఎందుకు కేటీఆర్. కానీ అది కాదు. కేసీఆర్ పరిపాలనలో చెరువులు నింపిండు, కుంటలు నింపిండు. ప్రజలందరూ ఏదైతే రైతులు ఉన్నారో పంట పొలాలు పండించుకుంటూ సంతోషంగానే ఉన్నారు. ఇతను వచ్చిన తర్వాత ఎక్కడ పడితే అక్కడ రైతులు ఏడుస్తా ఉన్నారు, ఆత్మహత్యలు చేసుకుంటారు, పంటలు పండగ అని చెప్పి చెప్తా ఉన్నారు బేట. అసలు ఆయనకేమన్నా ఉన్నదా? చెరువులు కుంటలు అన్ని తీసేసి అమ్ముకున్నాడు కదా బేట. అమ్ముకునే కదా ఇల్లు అన్ని కట్టుకున్నారు. ఇప్పుడు చెరువులు అన్ని చెరువులు ఉన్నాయని చెరువులు అన్ని అమ్మేసుకున్నాడు. చెరువులలో ఇండ్లు కట్టుకున్నారు. చెరువులు లేవు, ఏం లేవు. అసలు పంట పొలాలే లేవు. ఈసారన్నా 2వ పంట వేసిండ్రు. ఇప్పుడు కాంగ్రెస్ వచ్చిందని 2వ పంట వేసిండ్రు. అప్పుడు 1టే పంట. అన్ని అబద్ధాలు. పంటలు లేవు, మన్ను లేవు, ఏం లేవు. దళిత బంధు వేయలే, మళ్ళా 5-5 వేలు అన్నాడు, అవి ఇయ్యలేదు, ఏమి ఇయ్యలేదు. వాళ్ళ తొత్తులకే. మీరు ఎంతనో ఇది మాట్లాడుకోండి, కబ్జాకు మీరు మాట్లాడేసుకొని నాకు కమిషన్ ఇయ్యండి. ఆ కమిషన్ల మీదనే వాడు అంత పెద్దగా అయింది తెలుసా. లేకుంటే వాని దగ్గర ఏముంటే బేట, కోట్లు ఏడికైనా వస్తాయి నాయన. కానీ గరీబోళ్ళను ఇట్లా చెయ్యొద్దు. ఎందుకంటే గరీబోళ్ళను అట్లా చేస్తే చాలా ఇదైతుంది. ఇది సూరారం లేదా? మీరు వస్తుంటే సూరారం చెరువు, ఆ చెరువు లేనే లేదు. అందులో మొత్తం ఇండ్లు అయిపోయినాయి. ఏ చెరువు లేనే లేదు బేట. ఇప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు చెరువులు అన్ని పోయినాయి. ఇప్పుడు మన రేవంత్ రెడ్డి అన్న వచ్చినాక గులగొడుతున్నాడు అంటే పర్మిషన్ ఎవరు ఇచ్చిండ్రు? వాళ్ళే కదా పర్మిషన్ ఇచ్చిండు. నువ్వు మార్కేసినావు, అన్ని
పైసలు తీసుకుంటే ఇచ్చినావు, పట్టిగానైతే ఇయ్యలేవు కదా. ఇప్పుడు ఎందుకు కొడుతున్నాడు? మనుషులు చచ్చిపోతారని. ఏడియాడ చెరువులన్నీ నిండితే హైదరాబాద్ కొట్టుకపోదా బేటా? హైదరాబాద్ కొట్టుకపోతుంది కదా. వాళ్ళ పాలననే మంచి లేదు. టిఆర్ఎస్ గురించి చెప్పాలంటే మస్తున్న చెప్పాలంటే, ఎందుకంటే ఉరి పెట్టుకొని చచ్చిపోతాడు లేకుంటే. బేట ఒక్కళ్ళు బాగుపడలే బేట. నేను ఒట్టుదని చెప్తున్నా కదా, వానంత లత్కరముండి అక్కడికి ఎవ్వలేడు. నువ్వేమన్నాను చాలా చాలా చెప్తున్నా నేను. మేమైతే నేను చెప్తున్నా కదా, నా మొగాన్ని నేను మా ఆయన మా పొలం అమ్ముకున్నాడు, బీనాలు అమ్ముకున్నాడు, బాన్స్ పడలా. మా జాగా కబ్జా చేసుకున్నాడు టిఆర్ఎస్ వాళ్ళు. నేను నా మొగడు ఎండలో తిరిగినాము. ఏంటిది దానికి ఏమంటారు, గ్రామ పంచాయతీలా ఆ పేపర్స్ అది చేసిండ్రు. ఏడైనా కానీ పేపర్స్ చేంజ్ చేసింది తెలుసా? వాళ్ళేం తక్కువ మూర్తులు అంటున్నావా? అరే నువ్వేమైనా చేసుకోరా, నాకు ఇంత కమిషన్ అని చేసుకున్నారు తెలుసా? అందుకనే చెప్తున్నారు రేవంత్ రెడ్డి అన్న పాలన మంచిగా ఉంటది అన్నా, మీకు దండం పెడతా. మీరు ఇంకా 20 ఏళ్ళు ఉండాలా. గోర్ గరీబ్ అంతా బతకాలంటే కాంగ్రెసే. నేను చెప్తున్నా, బీసీలకు, ఎస్సీలకు అందరికి, ఎస్టీలకు అందరికి చూడాలంటే, అందరూ రెడ్డిలలో కూడా లేని వాళ్ళు ఉంటారు బేట, వాళ్ళకు కూడా అందరినీ చూడాలంటే కాంగ్రెసే చూడాలా. కాంగ్రెసే ఇంకా 10-20 ఏళ్ళు నడుస్తుంది బేట. మెల్లమెల్లంగా చేస్తారు కానీ ఇంకా కాంగ్రెసే నడుస్తుంది 10-20 ఏళ్ళు.